మిత్రమా, తథాగత బుద్ధుడు ఆనందమయమైనటువంటి జీవనాన్ని గడపడానికి సూచించినటువంటి అష్టాంగ మార్గంలో మరో ముఖ్యమైనటువంటి అంశము సమ్యక్ అజీవక. సమ్యక్ అజీవక అంటే సరైన పద్ధతిలో ఆర్జించడం. అంటే ప్రతి వ్యక్తి కూడా తను బతకడానికి ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి జీవిస్తుంటాడు. సో మనకు ఒక సామెత కూడా ఉంది, కోటి విద్యలు కూటి కోసమే అని. సో ఇట్లా మనం జీవించడానికి సంపాదించే ఆర్జన ఏదైతే ఉందో అది ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని పీడించకుండా, ఎవరికి నష్టం చేయకుండా సమాజ ఆమోదయోగ్యమైనటువంటి మార్గంలో మనం జీవించినట్లయితే మనకు దుఃఖం కలగదని తథాగత బుద్ధుడు చెప్పడం జరిగింది. సో కాబట్టి మనం చేసే పని ఏదైనా కూడా అందులో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మరి నిజాయితీతోటి, నిబద్ధతతోటి మనం పనిచేయాల్సి ఉంటుంది. సో అది కరప్షన్ కానీ, లేకుంటే నిర్లక్ష్యం కానీ ఇవేవి లేకుండా నిజంగా ప్రజలకు ఏం అవసరం అది తెలుసుకొని, ప్రజలకు ఏ సేవలు అవసరమో అది తెలుసుకొని వాళ్ళకు అనుకూలంగా మనం పనిచేసి మరి మనం ప్రయోజనం వాళ్ళకు కలిగించి మనం ప్రయోజనం పొందినట్లయితే ఖచ్చితంగా అది మనకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పినటువంటి బుద్ధుడి మాటలను మనము పాటించి మన జీవితంలో మన జీవితాన్ని ఆనందమయంగా ఉండే విధంగా చేసుకుందామని తెలియజేస్తూ మిమ్మల్ని కోరుతున్నాను.